बेटे की सरकार जाना तय है, भ्रष्टाचारियों का जाना तय है। आंध्र में भ्रष्टाचार मुक्त शासन आंध्र की जनता चाहती है और इस चुनाव के बाद मिलने वाली है। తండ్రి కొడుకుల వీరి రాజకీయం వీరి ప్రభుత్వం త్వరలోనే వీగబోతోంది. వీరిని ప్రజలు గెలుచుకునే మరి ప్రజల అభిమానాన్ని గెలుచుకునే ఆస్కారం లేదు. हमारे देश में एक परंपरा है, जब कोई भी शुभ काम होता है तो घर के जो मुखिया होते हैं वो एक काला टीका लगा देते हैं ताकि कोई अपशुकन न हो। मैं आज बाबू गारू और उनके बेटे को और उनकी सारी योजकों को बधाई देता हूं कि आज उन्होंने काले गुब्बारे से हमें कोई नजर न लग जाए, हमारे इस अभियान को नजर न लग जाए, इसलिए आपने ये जो किया है इसके लिए भी मैं आभार व्यक्त करता हूं। మీరు మన సంస్కృతిలో ఏదన్నా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు దానికి దిష్టి తగలకుండా ఒక నల్ల చొక్క పెట్టడం జరుగుతుంది. ఈ రోజున మీరు మీ మిత్రులు మీ పార్టీ వారు ఏదో నల్ల బెలూన్స్ వదిలామని చెప్తున్నారు. అది మాకు దిష్టి తగలకుండా మీరు మాకు దిష్టి తీశారు. ఇది మా శుభారంభానికి మీరే నాంది పలికారు. ఈ రోజు కూడా అన్నాడు, మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని, కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను. అవునా కాదా? మీరు నాతో ఏకీభవిస్తారా లేదా అని అడుగుతున్నా. కుటుంబాలు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రధానమంత్రికి ఎప్పుడైనా ఈ కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా? ఎప్పుడన్నా ఉన్నాడా? ఎప్పుడన్నా మాట్లాడా? ఈరోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? త్రిబుల్ తలాక్ తెచ్చారు, చూశారు కదా. ముస్లింలు త్రిబుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, త్రిబుల్ తలాక్ చెల్లదని. అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పారు, పెళ్లి చెల్లదని తెలిసిన ఎవరైతే త్రిబుల్ తలాక్ ఇచ్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పాడు. నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడని దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు. నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుడిని, ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను. కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గౌరవాలు లేని వ్యక్తి. నేను గర్వపడుతున్నా, 1 కోటి మంది ఆడబిడ్డలకు అన్నగా ఉన్నా. నా కుటుంబం 1 కోటి కుటుంబాలున్నాయి. ఒక ఆడబిడ్డలకి సంవత్సరం పసుపు కుంకుమ ఇచ్చి మీ సెంటిమెంట్ కాపాడతా. 54 లక్షల మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛనిచ్చి నా పెద్ద కొడుకు 2000 రూపాయలు పంపించాడని చెప్తే నేను గర్వపడుతున్నా. అలాంటి తండ్రులకు నేను కొడుకునని చెప్పి కూడా నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 కోట్ల మంది నన్ను అభిమానించినప్పుడు
నేను గర్వపడుతున్నాను. ఒక కుటుంబ పెద్దను నేను. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కుటుంబాలకు పెద్దగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.